హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి పీఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి September 1, 2025 నుండి 21 September 2025 వరకు మనం ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్టులు అయితే 7,972 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 పీఓ పోస్ట్ అయితే 3,907 పోస్ట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 2 1,139 పోస్ట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 3 అయితే 199 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా 13,217 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్కి అయితే గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి కూడా గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి అయితే డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ వాటన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నోటిఫికేషన్ చెక్ చేయండి. నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు చెక్ చేశాక ఆ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్కి 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి 18 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 2కి 21 to 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 3కి 21 to 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఈ ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్, SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్కి సపరేట్గా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే SC/ST ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 175 రూపీస్ ఫీజు ఉంటుంది అండ్ రిమైనింగ్ అందరికీ 850 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ అది క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ అండ్ అది కూడా క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 అండ్ 3కి అయితే సింగిల్ లెవెల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి కాబట్టి ఓన్లీ సింగిల్ లెవెల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే అందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 మార్క్స్కి 25 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో టోటల్గా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 మినిట్స్ టైం అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కి అండ్ 30 మినిట్స్ టైం లిమిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్ అయితే 40 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి 15 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ వస్తాయి 40 మార్క్స్కి 15 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు ఆప్ట్ చేసుకోవాలి. ఆప్ట్ చేసుకున్న సబ్జెక్ట్ 40 క్వశ్చన్స్ వస్తాయి 40 మార్క్స్కి 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కి 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో టోటల్గా మెయిన్స్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 120 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ రావటం జరుగుతుంది. అదే ఆఫీసర్ స్కేల్ 1కి అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే
రీజనింగ్లో 40 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కి, 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 15 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఫైనాన్షియల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 15 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు ఆప్ట్ చేసుకోవాలి. అందులో 40 క్వశ్చన్స్ వస్తాయి 40 మార్క్స్ 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 120 మినిట్స్ టైం అయితే ఈ ఎగ్జామ్కి ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్కి అయితే ఇందాక చెప్పిన ఎగ్జామ్ ప్యాటర్న్తో పాటు ఇంకో ఎడిషనల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అదే ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఈ సబ్జెక్ట్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండ్ 30 మినిట్స్ ఎడిషనల్ టైం అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 లేదా 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ అవటం జరుగుతుంది. అప్లై చేసుకునేటప్పుడు మీరు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ ఆఫీసర్ పోస్టులకి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒకటే ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అది ఐదర్ స్కేల్ 1 ఆర్ స్కేల్ 2 ఆర్ స్కేల్ 3 ఈ 3 స్కేల్స్లో ఏదో ఒకదానికే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. సో స్కేల్ 1కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మీరు ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు. ఐదర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆర్ మూడిట్లో ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.ibps.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఫ్యూచర్లో ఇంకా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.